ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రైరేజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క ప్రజలారా, ఈరోజు ఒక సంగతి గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా రాజమండ్రి జాన్ వెస్లీ గారు అలాగే సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారి నిమిత్తమై ఈ యొక్క విషయం మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసింది. అయితే ఆ సేవకుల మీద భయంకరమైన ఆరోపణ రావడం, ఆ ఆరోపణను ఎవరు తెలియజేశారంటే రాజుబౌడ గారు తెలియజేశారు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక అర్థవంతంగా ఆయన సమాచారాలు తీసుకురావడం, మాట్లాడడం, అందులో సత్యము సకానికి 50% సత్యం ఉందని గ్రహించటం, ఇలాంటి విషయాల్లో ఇంచుమించు ఎప్పటి నుంచి అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన పరిశుద్ధుడైన ఆ సేవకుడి తరపునను, ఆయన పడిన ప్రయాస విషయంలోను, అలాగే క్రైస్తవ్యము తరపునను గొప్ప పాత్రగా నిలబడి దేవుడు ఆయన వాడుకునే విధానం మనకందరికీ తెలిసిందే. అయితే నిన్నటి కాల సమయంలో దైవ సేవకులైన జాన్ వెస్లీ గారి మీద, తన భార్య బ్లెస్సీ వెస్లీ గారి మీద ఒక ఊహించలేని వర్ణించలేని రీతిలో ఆ ఆరోపణ రాజుబౌడ గారు చెప్పడం అనేది క్రైస్తవ్యాన్ని ఒక్కసారిగా ఉలికిపడేటట్టు చేసింది. ఎందుకనంటే చాలా మంది సేవకులైన వారు, తర్వాత విశ్వాసులైన వారు చాలా మంది బాధకు గురయ్యి, వేదనకు గురయ్యి సాకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేనే ఆశ్చర్యపోయాను. అసలు సామాన్యులైన మేమే, సామాన్య స్థితిలో ఉన్న నేనే చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అయితే దాని మీద అభినయ దర్శన్ గారు, తర్వాత చెగుడి జాస్వా దానియల్ గారు స్పందించి మాట్లాడారు. ఇంకా ఇతర సేవకులు కూడా మాట్లాడారు. ప్రియులారా, అయితే నేను ఈరోజు రాజుబౌడ సహోదరుడికి చెప్పాల్సింది ఏంటంటే, ఆ సహోదరులకి మీరు రాజుబౌడ గారు, మీరు ప్రవీణ్ పాస్టర్ గారు మృతి చెందిన తర్వాత నుంచి కూడా మీ పోరాటము క్రైస్తవ్యం తరపున, క్రీస్తు తరపున, మరి అలాగే పరిశుద్ధుడైన సేవకుడి తరపున మీరు చేసిన పోరాటం ఏది నిరర్థకం కాదు. అది చాలా గొప్పది, ఊహించలేనిది. ఎందుకంటే మీరు ప్రాణాలకు తెగించి చేసిన, ఇప్పటి వరకు చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. ఆ పోరాటం చాలా గొప్పది. అయితే మేము చాలా అందరం ఈ క్రైస్తవం అంతా చాలా సంతోషించాము. మంచి మనసున్న ప్రతి మనిషి కూడా మీ విషయాల్లో చాలా సంతోషించారు. ఎందుకంటే అన్యాయం జరిగింది, దాని విషయంలో ముందుకు వస్తున్నారని. అయితే నిన్నటి కాల సమయంలో మీరు చేసిన ఆరోపణ అనేదే చాలా బాధాకరమైన విషయం. మీరు ఈ రోజు వీడియోలు కూడా అంటున్నారు, రాజేష్ మహాశాన్ గారి విషయంలో రాలేని మీరు ప్రశ్నించలేదు కదా ఆయన గురించి మాట్లాడినప్పుడు. ఇంకా చాలా మంది వ్యక్తుల గురించి ప్రశ్నించారు మేము ప్రశ్నించాను, వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశాను, వాళ్ళ విషయంలో మీరు ఏం మాట్లాడలేదని క్రైస్తవుల్ని, కొంతమంది సేవకులు, స్పందించిన సేవకుల్ని మీరు అడగడం జరిగింది. మరి రాజుబౌడ గారు, నేను చెప్పేది ఏంటంటే, నాకు అంత అనుభవం, మీ అంత అనుభవం కానీ లేకపోతే మిగతా పెద్ద పెద్ద సేవకులకు ఉన్నంత అనుభవం లేదు. ఒక సాటి ఆడపిల్లగా నేను చెప్పేది ఏంటంటే, బ్లెస్సీ వెస్లీ గారు ఆమె సేవా జీవితాలు, లేకపోతే వారి సాక్ష్యాలు నేను విన్నాను, నేను చూశాను. వారి పరిచయ విధానం కూడా మరి యూట్యూబ్ లో రావడం, టీవీలో రావడం తెలుస్తుంది కాబట్టి ప్రపంచానికి తెలుసు వాళ్ళ గురించి. వారు ఆ స్థితిలో వెళ్లాల్సిన, ఆ మార్గంలో వెళ్లాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదని నేను చెప్తున్నానయ్యా. మీకు వచ్చిన సమాచారం, మీకు ఇచ్చిన వారు ఎలాంటి వాళ్ళు, మహా తెలివైన వారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పే ఏ మాట అయినా క్రైస్తవ్యానికి అదొక బంగారు తునకలాగా, అది దాని మీద మీరు చెప్పిన ప్రతి మాట మీద కూడా వినేటప్పుడల్లా ఈ ప్రవీణ్ అన్న గారి విషయంలో ఒక మార్గానికి వచ్చేస్తుంది అనే ధైర్యం తీసుకొచ్చే సంభాషణ మీరు ఇప్పటి వరకు చేశారు. ఇప్పటి వరకు కూడా మీరు అదే చేశారు బ్రదర్, మీరు రాజుబౌడ బ్రదర్ గారు. అయితే అలా మీ యొక్క సమాచారం అంటే క్రైస్తవులొక్కలే కాదు, చాలా విషయాల్లో మీరు ముందుకు వెళ్ళినట్టున్నారు. నేను ఓన్లీ ఈ యొక్క ప్రవీణ్ అన్న గారి విషయంలో మీరు ఆ పోరాటాన్నే మేము చూసాను ఎక్కువ శాతం. అయితే అలాగని ఎవరైనా ఆలోచించి, ఒకవేళ నా అభిప్రాయం మాత్రమే బ్రదరు, అలాగని ఒకవేళ ఎవరైనా ఆలోచించి ఆ రకంగా మిమ్మల్ని ఒక ఎందుకు పనికిరాని వాడుగా, లేకపోతే ఇలా చెప్పింది నిజం కాదు, ఇతను చెప్పిన సమాచారంలో కొంత కూడా నిజం ఉండదు అని అందరి దగ్గర మిమ్మల్ని హేళన చేయడానికి కానీ, లేకపోతే నిజాన్ని కప్పెట్టడానికి కానీ, తర్వాత లేకపోతే ఆ సేవకులు జాన్ వెస్లీ బ్రదరు, తర్వాత తన భార్య బ్లెస్సీ వెస్లీ గారి మీద ఎవరికైనా
ఏదైనా ఒపీనియన్ ఉండి ఒకళ్ళు చెప్పారేమో, అవి కూడా మీరు ఆలోచించండి. మీరు జ్ఞానవంతులు. రాజుబడ గారు చాలా జ్ఞానయుక్తంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయమైనా స్కున్నంగా తెలుసుకుని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి దాని విషయం కూడా మీరు ఆలోచించాలని నేను ప్రత్యేకంగా మీకు మనవి చేసుకుంటున్నానండి. ఎందుకంటే వారు గొప్ప దైవ సేవకులు, వారి సేవా విధానం వేరు, వారికి 3 ఆడపిల్లలు, చక్కగా ఫ్యామిలీ పెద్దది, చక్కని రీతిలో గౌరవప్రదంగా క్రీస్తు అప్పగించిన పనిని నమ్మకంగా చేసుకుంటూ ఎదురుకు వెళ్ళిపోతున్న ఆ గొప్ప సేవకులు వారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆదర్శవంతమైన పరిచర్య చేసేవాళ్ళు వారు. అలాంటిది మీరు ఈ మాట చెప్పగానే మేమందరమే చాలా ఆశ్చర్యపోయాం. ఒక తోటలో పని మనిషిగా, జత పనివారంగా మేము స్పందించిన ఈ స్పందన మీరు అంగీకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభినయ దర్శన్ గారు మీకు ఫోన్ చేశారని ఆయన చెప్పారు, ఆయన వీడియోలో నేను విన్నాను. ఆ ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఇట్లా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమే, అదే కరెక్టే, కానీ అది దాన్ని నేను ఆలోచిస్తానని మీరు చెప్పడం నేను విన్నాను. ఆయన చెప్పారు అభినయ్ గారు. రాజ్బడ బ్రదర్ గారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇదంతా చిన్న విషయం కాదండి. ఎందుకంటే క్రైస్తవ్యులు కానివ్వండి, లేకపోతే ఆ సేవకులే కానీ చాలా బాధపడే విషయము, చాలా ఆందోళన గురయ్యే విషయం ఇది. కాబట్టి మీరు ఆలోచించాలి. మీ సమాచారము ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్కరూ అందులో చాలా నిజం ఉంటుందని నమ్మారు. ఈ యొక్క సమాచారం విషయంలో మరి మీరు ఈరోజు కూడా వీడియోలో నేను చూశాను. మరలా మీరు మీకు ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళని అడగడం, వాళ్ళు అడిగితే వారు మరలా దృఢముగా చెప్పటం, మీరు చెప్పారని మీరు మాకు తెలియచేశారు. అయితే మీరు మరొక్కసారి క్రైస్తవ నాయకులను కానివ్వండి, లేకపోతే సేవకులను కానివ్వండి, మీరు కలిసి ఇంకా మరింత మీరు ఏదైనా సమాచారం చెప్పే ముందు మరింతగా లోతుగా తెలుసుకుని మీరు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఒక అంటే సలహా ఇచ్చే అంత దాన్ని కాదు, కానీ కొంత తెలుసుకుంటాం బెటర్. అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ సేవకుడు, ఏ సేవకురాలు, లేకపోతే ఎవరు ఏ విధంగా ఉంటున్నారో అవి కూడా కొంచెం మీరు చూడండి బ్రదర్. చూసి మీరు పడే ప్రయాస విషయంలో నుండి మీరు చేసే ఈ యొక్క గొప్ప పోరాటం అనే చెప్పాలి. దాని విషయంలో దేవుడు మీకు తోడుకుంటాడు, మీ కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా కనికరిస్తాడు మిమ్మల్ని కూడా. మరి ఆ సేవకుల మీద ఆ రకంగా ఆరోపణ చేయటం అనేది బాధాకరంగా ఉంది. అది నిజము కాదండి. అది నిజమైతే కాదు. మీరు ఒకసారి ఆలోచించాలని నేను దేవుని పేరట ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.